నమస్తత్వం 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 నమో నమః. వస్తున్నానమ్మా. అన్నీ చూడమ్మా. ఏం చేసిందిరా? దీని కలర్ ఎక్కువైపోయిందమ్మా. ఏం చేసావే? వాడికి తగిలిన అన్నయ్య కాబట్టి ఊరుకున్నాడు. అదే వీధిలో వాళ్ళకి తగిలితే చెంప పగలగొట్టుండేవాళ్ళు. నిన్నది క్యాటిల్ స్కూల్కే తెచ్చిందమ్మా. ఏయ్, నువ్వు పుస్తకాలు సర్దుకున్నావా? నువ్వు సర్దు. నేను టిఫిన్ బాక్సులు సర్దుతున్నాను కదే. నాకు ఫ్యాక్టరీకి టైం అయింది, మీరు తొందరగా బయలుదేరండి. సూరి, దాని పుస్తకాలు కాస్త సర్ది పెట్టినాను. నేను సర్దుకున్నాలే. వెళ్దామా? రావి. సీత, దిక్కులు చూడకుండా అన్నయ్య పక్కనే నడు. నడుస్తాలే. స్కూల్ గేట్ ముందర ఐస్ ఫ్రూట్లు అమ్ముతున్నారు. నాకు వద్దులేమ్మా. పర్వాలేదు నాన్న, జోబులో ఉంచుకో. వెళ్ళొస్తామమ్మా. నరేష్, ఆగు. చూడు నరేష్, స్కూల్లో ఆటలాడుకుంటూ అల్లరి చేస్తూ అక్కడే ఉండిపోకు, అర్థమైందా? సాయంత్రం తొందరగా ఇంటికి రా, మనిద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఓకే మమ్మీ. వెళ్ళరా. బాయ్. బాయ్ బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. నడు. అన్నా, ఆ స్కూల్ భలే బాగుంది కదా? బాగుందిలే. రారా, మన స్కూల్ టైం అవుతుంది. అమ్మా, అరే ములుగుచ్చుకుందా? అబ్బా, తగ్గిపోతుందిలే. ఎడమ్మకు
తగ్గుతుంది? ఐస్ క్రీము. ఐస్ క్రీమ్ ఇస్తే తగ్గుతుందా? సర్లే కనబెడతానులే. ఎప్పుడు? సాయంత్రం. సర్లే. Stand at ease. Attention. Stand at ease. Attention. Pledge. India is my country. All Indians are my brothers and sisters. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి సర్వదా నేను కృషి చేస్తాను. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. నా తల్లిదండ్రుల్ని, నా ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. Jai Hind. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसके ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మై డియర్ చిల్డ్రన్, ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. చదువు అంటే పుస్తకాల్లోని విషయాలను చదివి పరీక్షల్లో రాసి మార్కులు తెచ్చుకోవటం ఒక్కటే కాదు. స్కూలు స్టేజిలోనే విద్యార్థులంతా చదువుతో పాటు ఇతర విషయాలు కూడా నేర్చుకుంటే మంచిది. స్పష్టంగా మాట్లాడగలగటం, మన మనసులోని మాట ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలగటం మీ అందరికీ చాలా అవసరం. అంతేకాకుండా చదువుతో పాటు ఏదో ఒక కళ అంటే ఆర్ట్ కూడా నేర్చుకోవాలి. మన స్కూల్లో చదువుతో పాటు విద్యార్థి పరిపూర్ణ వికాసానికి అవసరమైన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవే కాకుండా మన స్కూల్లో వేరే చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, డ్రాయింగ్, ఇంకా కంప్యూటర్ సైన్స్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ మీకు అందరికీ కావాలి. ఎవరికైనా ఇష్టం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మీ క్లాస్ టీచర్స్కి మీ పేర్లు ఇవ్వండి దయచేసి. I wish you the very best in all your studies. Students, disperse. అరే పిల్లలు,
ఇవాళ లెక్క ఏంటంటే పుస్తకం ఒక్కింటికి ₹3.50. 560 పుస్తకాలకి 560 పుస్తకాలకి ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఆడపిల్లలు మీరు చెప్పండి. రాదా? ఆ ఆడపిల్లలు చెప్పేటట్టు లేరు కానీ అరే అబ్బాయిలు మీరు చెప్పండి రా. గణేష్ లే, ఎంత అవుతుందిరా? ₹3.50 నిండు 560. అది నాకు తెలుసులేవాయ్. గుణించి బోర్డు మీద లెక్క వేసి చెప్పు. సార్, ఈ అమ్మాయి జాంకాయ తింటుంది. ఏ సీత లే, నోట్లో ఏంటి? మాటలు రావా? నోరుతారు. మీరు మాట్లాడేటప్పుడు నేను నవలి మింగేశాను సార్. ఏడ్చవలే గడుగ్గాయ్, కూర్చో. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి. అవును సార్. నాకా విద్యార్థులకా? విద్యార్థులకే చదివి వినిపించమన్నారు సార్. అలాగే. మీ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఉదయం ప్రధానోపాధ్యాయుల వారు మీ అందరికీ వివరించిన రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినది ఇది. నాట్యం నేర్చుకోదలిచిన వారు శ్రీమతి శకుంతలకు, చిత్రలేఖను నేర్చుకోదలిచిన వారు శ్రీ నరేంద్రకు, సంగీతం నేర్చుకోవాలనుకునే వాళ్ళు శ్రీమతి కమలాదేవికి, కరాటే నేర్చుకోవాలనుకునే వాళ్ళు శ్రీ మాథ్యూస్కు పేర్లు ఇవ్వవలను. వారిచ్చిన కాలపట్టిక ప్రకారం ఆయా తరగతులకు హాజరు కావలను. అర్థమైంది కదా? ఈ ప్రకటన ఆంగ్ల భాషలో ఉంది, మీకు తెలుగులో అనువదించి చెప్పాను. ఇంగ్లీష్లో చదవచ్చు కదా సార్? ఆంగ్ల భాష తరగతిలో తెలుగు ఎలా మాట్లాడకూడదు, తెలుగు భాష తరగతిలో ఆంగ్లం అలా మాట్లాడకూడదని నిబంధన. బాబు, ఇక నువ్వు వెళ్ళరా. వస్తాను సార్. మంచిది. ఇంగ్లీష్ మీద అంత కోపం ఎందుకు సార్? కూర్చో. థ్యాంక్ యూ సార్. నాకు ఏ భాష మీద కోపం లేదురా. ఏ భాష అయినా మనసులోని భావాన్ని వ్యక్తం చేసే సాధనం మాత్రమే. కాకపోతే ఈ మధ్య తెలుగు భాష ఎటువంటి అధమ స్థాయికి జారిపోయిందో చూస్తే ఈ నిబంధన చాలా అవసరం అనిపిస్తోంది. ఒక ఇంట్లో ఆంగ్ల మాధ్యం చదువుతున్న ఒక తెలుగు విద్యార్థి పాలవాడు వచ్చాడనే విషయాన్ని వాళ్ళ అమ్మతో ఏం చెప్తున్నాడో తెలుసా? మమ్మీ, మిల్క్ అంకుల్ ఈజ్ కమింగ్, టంబ్లర్ పట్రా, ఆటో అంకుల్ వెయిటింగ్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, బాయ్ అన్నాడట. దీనిలో తెలుగు పదాలు ఎన్నున్నాయరా? మన మాతృభాషను ఇంతగా మర్చిపోవాలా? మీరింటికి వెళ్ళి ఒక్క నిమిషం ఆంగ్ల పదం లేకుండా తెలుగు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఆ ఒక్క నిమిషంలోనే ఎన్ని ఆంగ్ల పదాలు దొల్లాయో లెక్కగట్టి నాకు చెప్పండి. ఇదే రేపు ఇంటి చదువు. గంట కొట్టారు, ఇక వస్తాను. వాట్ ఈజ్ ఇంటి చదువు? అది కూడా తెలీదా? హోంవర్క్. ఐ సీ. మీ పేరు? నందు సార్. ఏ క్లాస్? 8th స్టాండర్డ్. బాబు గారు, అమ్మగారు టిఫిన్ ఇచ్చి పంపించారు మీకోసం. నాకొద్దు, నువ్వే తిను. మీరు అంటారు, అమ్మగారు ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటాలే. ఈ బాబు లేకుండా ఇంటికి వెళ్తే వచ్చేదాకా అక్కడ ఆగకపోయావా అంటుంది అమ్మ.
పో అని ఈయనగారు తరిమేస్తారు. ఎడాపెడా వాయింపే మధ్యలో తరువైపోయింది బతుకు. గుమా వాసన వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. తొందరగా తీయన్నయ్యా. ఉండు, తీస్తున్నాను కదా. ఎక్కడ పెట్టిందమ్మా? దేనికోసం ఎంతుతున్నావు? తినటానికి ఏమన్నా దొరుకుతుందేమోనని. నన్ను అడిగితే నేను ఇచ్చేవాని కదా. ఇవ్వైతే. ఇదిగో తిను. జంతికలు. అన్నయ్య, నువ్వు జంతికలు తినవా? నువ్వు ముందు తినమ్మా. నువ్వు కూడా తిన్నయ్యా. అప్పుడే ఆట మొదలా? సురీ, ఇది నీకు. సేతేది నాన్న. ఇక్కడున్నా. అదిగో చెట్టు ఎక్కింది. పోసి నీ దుప్పుతేగా. ఏయ్ నిన్ను, ఇదిగో ఇవ్వు. అక్కడి నుంచి పడ్డా వాళ్ళు ఇరుగుతాయి. కాస్త నెమ్మదిగా దిగవే. జాగ్రత్త. అమ్మా, నీకు రోజు అల్లరి ఎక్కువవుతుంది. అన్నయ్యతో పాటు బుద్ధిగా చదువుకోవచ్చు కదా. సరే. సురీ, నేను బంగ్లాకి వెళ్ళి పని చేసుకొస్తాను. చెల్లిని చూస్తూ ఉండు. డాడీ ఉన్నారా? డాడీ ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటారా? నేను డాడీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఫోన్ ట్రై చేయి. ఓకే మమ్మీ. వెళ్ళు. హలో, మీరా? డీడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే. ఓకే, జస్ట్ ఎ మినిట్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. హలో. హలో డాడీ. టెల్ మీ మై సన్, హౌ ఆర్ యూ? చిన్న ప్రాబ్లం డాడీ. నీకు ప్రాబ్లం ఏంటి సన్ని? స్కూల్లో చాలా కోకరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. డాన్స్, మ్యాజిక్, పెయింటింగ్, కరాటే. ఏంటో ఎందులో చేరాలో అర్థమే కావట్లేదు డాడీ. నన్ను ఎందులో చేరమంటారు డాడీ? నువ్వు స్పోర్ట్స్లో ఏమాడుతున్నావు? క్రికెట్. క్రికెట్? దట్స్ ఫైన్. ఐ థింక్ యూ బెటర్ టు చూస్ కరాటే. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎనీవే ఇట్స్ ఏ మార్షల్ ఆర్ట్స్. మనలాంటి వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం చాలా అవసరం. అవసరమైనప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. యూ చూస్ మార్షల్ ఆర్ట్స్. ఓకే? ఓకే డాడీ. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. థ్యాంక్ యూ డాడీ.
రాజమ్మా ముందు చేతులు కడుక్కొని టిఫిన్ చేయి. పనంత అయ్యాక ఇంటికి తీసుకెళ్తానమ్మా. మీ పిల్లలకి నేను తర్వాత ఇస్తాను కానీ ముందు నువ్వు టిఫిన్ చేయి. అవును రాజమ్మా, నీకు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఎలా వచ్చింది? యాక్సిడెంట్లో ఆయన పోయాక ఎదిగిన పిల్లలు ఇంట్లో లేక నాకు ఈ ఉద్యోగం వచ్చిందమ్మా. ఆ ఉద్యోగమే నాకు నా బిడ్డలకి ఆధారమైంది. ఏదో వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టుగా ఇదిగో మీరిచ్చే ఈ జీతం మీ అభిమానం. నీ కొడుకు నీ చేతికి అందొచ్చేసరికల్లా నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధైర్యంగా ఉండు. అదేనమ్మా నా ఆశ. నీ పేరేంటి? సాయి, ఏ క్లాస్? 7th స్టాండర్డ్. ఓకే. నీ పేరు? వెంకటేష్, 8th స్టాండర్డ్. ఈవినింగ్ 4 o'clock క్లాస్ ఉంటుంది. ఓకే. నీ పేరేంటి? తరుణ్, ఏ క్లాస్? 7th స్టాండర్డ్. రా అన్నయ్య, నువ్వు వెళ్ళు. ఎలాగైనా సరే నేను కూడా కరాటే నేర్చుకోవాలి. నాన్న సూరి, ఏంటమ్మా? నీ బూట్లు తెగిపోయాన్నావు కదా నాన్న. తీసుకో, వేసుకొని చూడు, సరిపోతే లేవు. సరిపోతేలేమ్మా. ఏం తెచ్చావు? అన్నయ్యకి బూట్లు తెచ్చానమ్మా. నాకు తెలియదే. వాడి బూట్లు తెగిపోయి తెచ్చాను. నీ బానే ఉన్నాయి కదా. తర్వాత తెగిపోతాయి కదా. అప్పుడు తీసుకొస్తాలే. అమ్మా, ఏంటి నాన్న? నాకు కరాటే నేర్చుకోవాలని ఉందమ్మా. అదేవాట్రా? అది ఒక రకమైన ఆటే. మనల్ని మనం రక్షించుకునేందుకు, ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు ఉపయోగపడే ఆట అమ్మా. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోనన్నా. కబడ్డీ 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 మై డియర్ స్టూడెంట్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరుల్ని కూడా ఆపదల నుండి కాపాడొచ్చు. ఇక్కడ 1 గంట నేర్చుకున్న దాన్ని ప్రతిరోజు 8 గంటలు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఓకే? కబడ్డీ 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 కబడ్డీ. మాస్టారు, ఎరా సూరి, నువ్వు ఆడతావా? నాకు కరాటే నేర్చుకోవాలందండి. మన స్కూల్లో కూడా నేర్పుతారా సార్? కలలు కంటున్నావుట్రా? బ్యాడ్మింటన్ నెట్ తెగిపోతే కొనే నాదుడు లేక కానీ ఖర్చు లేని కబడ్డీ ఆడుకుంటున్నాం. అవునా? కరాటేలు, డాన్సులు, సంగీతాలు కార్పొరేట్ స్కూల్లో గానీ మన స్కూల్లో కాదురా. ఓకే, డబుల్ పంచ్. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2
ఏంటి బాబు? నేను మీ దగ్గర ఏంటో చెప్పు. నేను మీ దగ్గర కరాటే నేర్చుకోవాలని. కరాటే అంటే నీకు అంత ఇష్టమా? అవును మాస్టారు, నేర్చుకో. మీ దగ్గరే నేర్చుకోవాలని. ఓ, నేను ఈ స్కూల్లో తప్ప బయట నేర్పించకూడదు. ఓ పంచే, నువ్వు ఈ స్కూల్లో చేరు, నేర్పిస్తాను. మా అమ్మ అంత డబ్బు కట్టలేదు సార్. ఎలా? ఈ స్కూల్ రూల్స్ ఒప్పుకో కదా. అమ్మా, కొబ్బరికూర బాగుందమ్మా. ఇక చాలే, పచ్చడికి సరిపోదు. ఇంకా తిననులే. ఇక్కడే ఉంటే తినాలనిపిస్తుంది కానీ పోయి ఆడుకో. మరి ముందు కొంచెం ఎందుకు పెట్టా? తప్పు అయిపోయి పెట్టేనే. వెళ్ళు, వెళ్ళి ఆడుకో. సరేలే. సూరి, సూరి, ఎంత పిలిచినా పలకడేంటి? సూరి, పిలిస్తే పలక వెంట్రా? పిలిచావా? ఒకసారి కరాటే నేర్చుకోవాలన్నావు కదా నాన్న. వద్దులేమ్మా, వాళ్ళ స్కూల్లో చేరితేనే నేర్పుతారంట. వాళ్ళ స్కూల్లో చేరాలా? పోనీ ఆ మాస్టర్ ఎవరో చెప్పు నాన్న, కాస్త విడిగా నేర్పించమని బతిమాలుకుంటాను. వద్దులేమ్మా. అన్నయ్య, అన్నయ్య, పక్కింట్లో జాన్ చెట్టు ఉంది, దానికి చాలా కాయలు ఉన్నాయి. మన క్యాటిల్ బార్తో కొట్టుకుందామా? నువ్వు వెళ్ళు, నేను రాను. సీత, అస్తమాను ఎందుకు వాడిని అలా విసిగిస్తావు? ఆ కేట్ల బారుతో ఆడద్దని చెప్పానా? రోడ్డును పోయేవాళ్ళకి తగితే నీ చెంపలు వాయిస్తారు. నాన్న సూరి, వెళ్ళి పూలు కోసుకుని రా నాన్న, గుడికెళ్దాం. నేను వెళ్తా. ఇదిగో, ఇది పట్టుకో. ఏ తప్పు ఇది. పదండి. ఈరోజు గుళ్ళో ఎవరో పెద్దయిన హరికథ కాలక్షేపం చెప్తున్నారట. చూసుకొని వెళ్దాం. సరేనమ్మా. నాన్న సూరి, మనిషికి ఏదైనా కష్టం వస్తే ఆయన వాళ్ళకి స్నేహితులకే చెప్పుకుంటారు, తీరకపోతే ఆ దేవుడికి చెప్పుకుంటారు. అందుకే దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దిక్కు అంటారు. అంత మాత్రం చేత పని పూర్తవుతుందని కాదు, కష్టం తీరిపోతుందని కాదు. అదిగో ఆ దేవుడికి చెప్పుకున్నామనే తృప్తి మిగులుతుంది. అందుకేనేమో శ్రమే దేవుడని కూడా అంటారు. ఆ దైవ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉంటాయి. పూజారి గారు, అర్చన ఎవరి పేరు మీదమ్మా? మా సూరిబాబు పేరుని చేయించండి. ఇలా ఇవ్వండి. ఓం శ్రీ కోదండ సీతారామచంద్ర దేవత అష్టోత్తర శతనామ పూజ. ఈ మనసులో ఉన్న కోరికేంటో ఆ దేవుడికి చెప్పుకోనన్నా. దండం పెట్టుకో. ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ సీతారామచంద్ర దేవత అఖండ కరుణా కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం సీతారామచంద్ర దేవత పాదోదగం పావనం శుభం. భక్తులందరికీ విజ్ఞప్తి, కొద్ది నిమిషాల్లో మండపంలో ఏకలవ్యుడి కథా కాలక్షేపం ఉంది కనుక భక్తులందరినీ మండపానికి రావాల్సిందిగా కోరుతున్నాం. పద. శ్రీమద్ రమారమణ గోవిందో హారి, శ్రీ ఆంజనేయ వరద గోవిందో హారి. ఈ రోజుల్లో ప్రసాదం పెట్టందే హరినామస్మరణ చెయ్యకపోవడం, కొబ్బరి ముక్కలు పెట్టందే గోవింద అనకపోవడం ఫ్యాషన్ అయిపోయింది. కథాంతంలో మీకు ప్రసాదము కొబ్బరి ముక్కలు పెట్టిస్తారు. ఒక్కసారి నోరారా హరినామస్మరణ చేయండి. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. ఈనాటి కథాకాలక్షేపం ఏమనంటే భారతంలోని ఏకలవ్యుని కథ. ఏకలవ్యుడు ఒక బోయబాలుడు. ఆ ఏకలవ్యుడు గురువు లేకుండానే విలువిద్యను ఎలాగ అభ్యసించాడన్నటువంటి అద్భుతమైన కథే ఇప్పుడు చెప్పబో కథాంశం. ఏ విద్యనైనా అభ్యసించడానికి గురువే కాదు, కావలసింది పట్టుదల, దీక్ష. ఆ విషయాన్ని చెప్పేదే ఈ కథ. ఏకలవ్యుడు లోకోత్తర వీరుడు, ఏకాగ్రత సాధించిన ఘనుడు. ఏకలవ్యుడు లోకోత్తర వీరుడు, ఏకాగ్రత సాధించిన ఘనుడు. ఏకాగ్రత సాధించిన ఘనుడు ఏకలవ్యుడు లోకోత్తర వీరుడు. అతడే శిష్యులకు ఆదర్శం, అతడే దీక్షాపరుడతడే, శిష్యుల కీర్తి శిఖరం అతడే. ఏకలవ్యుడు లోకోత్తర వీరుడు, ఏకలవ్యుడు లోకోత్తర వీరుడు. ఒక బోయ బాలుడు, పట్టుదలకొక బాలరాముడు. పుట్టుకతో ఒక బోయ బాలుడు, పట్టుదలకొక బాలరాముడు. విల్లు పట్టి బాణం వేయు ఘన విద్య నేర్వకోర్కె గలవాడు. విలు విద్యకెల్ల సద్గురువైన ద్రోణుని దరికే గెనొకనాడు, ద్రోణుని దరికే గెనొకనాడు. ఏకలవ్యుడు లోకోత్తర వీరుడు, ఏకలవ్యుడు లోకోత్తర వీరుడు. వందనమయ్యా దొరా విలు విద్య నేర్పు గురువరా. వందనమయ్యా దొరా విలు విద్య నేర్పు గురువరా. కనికరించిన దైవమా శిష్యునిగా నన్ను స్వీకరింపుమా. తగదు వినరా నీ కోనకును పదరా. తగదు తగదు వినరా నీ కోనకును పదరా. అడవి పోయ కస్త్ర విద్య తలకు మించినదిరా. రాజ్యములే వారికి ఈ విద్య నేర్పబడురా. అని పంపించెను ద్రోణాచార్యుడు, ఆలోచించెను ఏకలవ్యుడు. గుండెలోని ఆశయమును గురుని బొమ్మగా చేసే, గురువు పైన గురి నిలిపి పరమదీక్ష బూనే. బ్రహ్మ గురు
చేసే ఘన సాధన చేసే ఘన సాధన చేసే బాణమెటుల వేయవలెను ద్రోణ గురుడే నేర్పినటులా బాణమెటుల వేయవలెను ద్రోణ గురుడే నేర్పినటుల ఫళిరాయని అచ్చెరువుతో తన విద్యను మెచ్చినటుల వినయమునకు ముగ్ధుడై శాస్త్రము బోధించినటుల సేవకు ఆనందముంది శబ్ద భేది నేర్పినటులా భావించుతూ తన మనసున సాధించెను విద్యనే దీక్షతోడ ఎవరికైనా ఏదైనా సాధ్యమే ఏకలవ్యుడున్నాడవిలోకి ద్రోణుడు శిష్యులతో వేటకై వచ్చెను ఒకనాడు వేట కుక్కాడుకు విని ఏకలవ్యుడు శబ్ద భేదితో 7 బాణములను వేశాడు కలవరపడే ద్రోణుడు అబ్బురపడే అర్జునుడు ఎవరా ఎవరా ఇంతటి విలుకాడను కొనవచ్చెను ఏకలవ్యుడు వందనమయ్యా దొరా విలు విద్య నేర్పు గురువరా వందనమయ్యా దొరా విలు విద్య నేర్పు గురువరా నీపైనే గురి నిలిపితినయ్యా ఇది నీ కనికరమేనయ్యా అని వినయముతో తన గూడెమునకు ఆహ్వానించెను గురువును ఆనందముతో అడవి బాలుడు ప్రదర్శించే తన ప్రతిభను ప్రదర్శించే తన ప్రతిభను ప్రదర్శించే తన ప్రతిభను భూమిలోకి బాణవేసి నీటి ధార పైకి తెచ్చి కాళ్ళు కడిగి కనుల కద్దుకొన్నాడు బాణములతో సింహాసనం అద్భుతమున నిర్మించి భక్తితోడ కూర్చుండమన్నాడు అడవిలోని పూలతోటి ఆకాశం పైనుండి ముత్యాల పూలవాన కురిపించాడు రాతిపైకి బాణమేసి నిప్పురవ్వ రాజేసి బాణముతో హారతినే ఇచ్చాడు ఉప్పొంగెను గురువుగా ద్రోణుడు నమస్కరించే వినయముతో శిష్యుడు దీక్ష ఉన్నవాడే లక్ష్యం సాధించగలడు దీక్ష ఉన్నవారినే దీవింతురు దేవతలు దీవింతురు దేవతలు దీవింతురు దేవతలు అని పలికెను గురుదేవుడు ద్రోణుడు అణువణువున పులకరించెను ఏకలవ్యుడు Please,
ఏంటమ్మా? ఇంకా చదువుతున్నావేంటి నాన్న? పొద్దుపోయింది, ఇక చాలు పడుకో. సరేనమ్మా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హోస్ అబ్బా ఏంటే? చూద్దాం. తీసుకో నాన్న. నువ్వు పడుతున్న ఈ కష్టానికి ఇది చాలా అవసరం నాన్న.
You do like this. Okay? Come on, Yes, sir. do it. No. Stretch your leg. Up. Yes, sir. With force. Like this. Ila. Okay. Disperse. సార్ ఏంటి నరేష్? త్వరగా పికప్ అవటానికి ప్రైవేట్ క్లాస్లో ఏమైనా తీసుకుంటారా సార్? నో, ప్రైవేట్ క్లాస్ అవసరం లేదు నరేష్. ప్రాక్టీస్ కావాలి. నీ శరీరాన్ని మార్షల్ ఆర్ట్స్కి తగ్గట్టుగా మలుచుకోవాలి. 1 గంట నేర్చుకున్నది 8 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఓకే? Yes, sir. ఒక గంట నేర్చుకున్నది 8 గంటలు ప్రాక్టీస్ చేయాలి. 1 గంట నేర్చుకున్నది 8 గంటలు ప్రాక్టీస్ చేయాలి. 1 గంట నేర్చుకున్నది 8 గంటలు ప్రాక్టీస్ చేయాలి. అబ్బా ఫ్యాక్టరీలో బోనస్ తీసుకునేసరికి ఆలస్యమైంది నాన్న. ఒకసారి అయ్యగారింటికి వెళదాం. రేపు పండగ కదా, కొత్త బట్టలు అవి ఇస్తారు, పిండి వంటలు కూడా పెడతారు. సరేనమ్మా. రండి. లక్ష్మి చూసావా? కొడుకుని చూసి మురిచిపోయించాలి కానీ ముందు కాఫీ తీసుకోండి. మీకు కరాటే బాగా వచ్చు కదూ? నాకు కూడా వచ్చు. ఓహో. రాజమ్మ, ఇది మీ పాపకి, ఇది మీ బాబుకి, ఇది నీకు. లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు.
మాస్టర్ ఎవరు? నేనే నేర్చుకుంటున్నా. ఒక్కసారి నాకేమొచ్చో, నాకు వచ్చింది కరెక్టో కాదో మీరు టెస్ట్ చేస్తారా? ఏంటి నీతో కలిసి ఫైట్ చేయాలా ఇప్పుడు? మాట్లాడమే, చెప్పరా. పట్టుకో. బాబుగారు, చిన్నపిల్లాడు కదా, తెలియక చేసిన తప్పు. అంతస్తులు వాడికి తెలియవు, క్షమించండి. అరే, నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తున్నావే. మా నాన్నగారి కోపం చాలా ఎక్కువ. నాకేమొచ్చో నువ్వు టెస్ట్ చేస్తావా? యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. నీకు నువ్వే ఇంతలా ఎలా నేర్చుకున్నావు? మాస్టర్ గారి ఫోటో పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాను. అరే, మా మ్యాథ్యూస్ మాస్టర్ లా ఉన్నారే. అవును, ఆయనే. ఓకే, మనిద్దరం టెస్ట్ చేసుకుందామా? ఓకేనా? ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మాస్టర్ గారి బొమ్మ చూసే ఇంత నేర్చుకున్నావు అంటే రియల్లీ గ్రేట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఏంటి బాబు? నేను మీ దగ్గర కరాటే నేర్చుకోవాలని. ఆ రోజు స్కూల్కి వచ్చావు, మళ్ళీ కనిపించలేదు. మరి ఎక్కడ నేర్చుకున్నావు? ఏది ఇందాక చేసింది ఒకసారి చేయి. ఆగాలి, చూడు, ఇలా 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 స్ట్రైట్గా కిక్ చేయాలి. ఏది చేయి. వెరీ గుడ్. డైలీ కిక్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే? ఈ కరాటే నేర్చుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడవచ్చు. అంతేగాక ఈ కరాటే వల్ల మన శారీరక మానసిక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. అటెన్షన్. బో
బో అన్నప్పుడు రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి రెండు చేతులు శరీరానికి దగ్గరగా ఉంచి ముందు చూస్తూ వంగాలి. నేను బో అంటాను, మీరు హోస్ అన్నాడు. బో 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 బో. ఓకే, ఎక్సర్సైజెస్ 1 2 3 4 5. Next change 1 2 3 4 5. Next change 1 2. Next change 1 2 3 4 5 6 7 8 9 10. Next change 1 2 3 4 5 6 7 8. Next change 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3. Next change 1 2 1 2 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. మాస్టారు ఏంటి చూస్తున్నారు? ఏం లేదు మాస్టారు, మన సూర్యుని చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది. నా దగ్గరికి వచ్చాడు, మాస్టారు కరాటే నేర్పండి అని అడిగాడు. మన స్కూల్లో కబడ్డీ తప్ప కరాటే లేదురా అన్నాను. అంతే. మరి ఎక్కడ నేర్చుకున్నాడో? ఎంతో పట్టుదలతో నేర్చుకున్నాడు, ఇక్కడ అందరికీ నేర్పుతున్నాడు. మంచిదే కదా మరి. మంచిదే అనుకోండి, కానీ నేను కూడా నేర్చుకుని ఉంటే ఎంత బాగుండేదో కదా. అయితే ఇప్పుడు వయసు కాదుగా. నేర్చుకోవడానికి వయ పరిమితి ఉందండి. మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నంతో సాధ్యం కానిది ఏదీ లేదు. చక్కగా నేర్చుకోండి, పిల్లలకు నేర్పండి. దాంతో మన స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మన స్కూల్కి మంచి పేరు కూడా వస్తుంది. కరెక్టేనండి. ఇవాళ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళచ్చు. బో రోజు నేర్పుతాను. మీకు నేర్పడం వల్ల మీకు వస్తుంది, నాకు ప్రాక్టీస్ అవుతుంది. వెళ్ళండి. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏ వయసులైనా నేర్చుకోవచ్చు అని మాస్టర్ చెప్పారు. అరే సూరి, ఇలా రా. పిలిచారా మాస్టరు? కరాటే బాగా నేర్పిస్తున్నావే, రేపటి నుంచి కూడా ఇలాగే నేర్పించు. ఇక నుంచి లాస్ట్ పీరియడ్ నీదే. వెళ్ళరా. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టారు. మై డియర్ స్టూడెంట్స్, ఇంటర్ స్కూల్ యాన్యువల్ కరాటే కాంపిటీషన్స్ అనౌన్స్ చేశారు. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయదలుచుకున్న వాళ్ళు రేపు సాయంత్రంలోగా మీ పేర్లు ఇవ్వండి. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ రోలింగ్ షేడ్. అలా వరుసగా 3 ఏళ్ళు గెలిస్తే మనకు ఆ షీల్డ్ సొంతం అవుతుంది. అంతేకాకుండా ఇండివిజువల్గా కూడా కప్స్ ఉన్నాయి. నరేష్ బాబు. ఏంటి సూరి? నరేష్ అని పిలువు చాలు. ఏంటి? డిస్ట్రిక్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో నేను కూడా పాల్గొనవచ్చా? వై నాట్? మీ స్కూల్ తరఫు నుంచి నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మా స్కూల్ పంపుతుందో పంపదో. మా మాస్టర్ని కూడా అడుగుతాను, ఇండివిజువల్ గా కూడా వెళ్ళొచ్చేమో. ఓకే బాయ్. ఇప్పుడు పంచెస్ ప్రాక్టీస్ చేద్దాం. సింగిల్ పంచ్ 1 2 3 4 5 6 7 8
3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు మూమెంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు దాకా మీకు ఎక్సర్సైజ్ నేర్పించాను కదా. కరాటీలో కటాస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీకు ఫస్ట్ కటా నేర్పుతాను. దీనిని బేసిక్ కటా అంటాం. రెడీ? షౌట్ తర్వాత 9, 10, 11, 12, 13, 14, 15, 16, కియా 17, 18, 19, 20. ఇప్పుడు ఒకసారి మీరు చేయండి. రెడీ? స్టార్ట్. 1, బ్లాక్. 2, అటాక్ పంచ్. 3, బ్లాక్. 4, అటాక్ పంచ్. మీరు చేయండి. 2, 3, 4. అలా కాదు, ఈ కాలు ముందు పెట్టాలి. ఇలా ఈ కాలు ముందు పెట్టు. పెట్టు. ఈ చేయిలో పెట్టాలి. మీరు కూడా ఇలా చేయండి. చేయండి. ఇప్పుడు దాకా 4 కౌంట్స్ చెప్పాను కదా. 5th కౌంట్ చెప్తాను. 5, బ్లాక్. 6, పంచ్ అటాక్. 7, పంచ్ అటాక్. 8, కియా. ఇక్కడ కియా అని షౌట్ చేయాలి. ఓకే? మీరు వచ్చిన దాకా ఉండమంటారా బాబు? అక్కర్లేదు, వెళ్ళిపో. అలాగే బాబు. సూరి, ఇదిగో కరాటే డ్రెస్. నీకోసమే తెచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ. చూడు, ఒకే రోజు ఎక్కువ ప్రాక్టీస్ చేయకు, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అలాగే కిక్ చేసేప్పుడు ఈ లెగ్ ఎక్కువ టర్న్ కాకుండా చూసుకో, కింద పడిపోతావు. సరే, పంచ్ చేసేప్పుడు బాడీ ఎక్కువ టర్న్ కాకుండా చూసుకో, ఈ రిప్స్ లో పెయిన్ వస్తుంది. అలాగే. మరి ఇదా ఇది నాన్చాక్. ఇది వాడేటప్పుడు ఇలా జాగ్రత్తగా వాడాలి. అంతేకాకుండా ఈ వుడెన్ స్టిక్ చాలా హార్మ్ఫుల్. ఇది రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు, ఇది స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఇది ఇలా స్మూత్ గా వాడాలి. ఇదిగో, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయి. రెడీ? రెడీ. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇంకేమైనా కావాలంటే అడుగు, నేను తెచ్చిస్తాను. థ్యాంక్ యూ. అదిరా, అందరూ హోంవర్క్ రాసుకున్నట్లేగా? క్లాసులో అందరూ ఫీజు కట్టారా? ఏరా సాయి, సార్ అందరూ ఫీజు కట్టారు, నువ్వు ఒక్కడవే కట్టలేదు. కట్టకపోతే పరీక్ష రాయలేవు. 7th పబ్లిక్ ఎగ్జామ్ కదరా, మాట్లాడవేరా? ఫీజు కట్టవా? మా దగ్గర డబ్బులు లేవు సార్. అయితే ఎట్లరా? వచ్చే ఇటుకనేగా? నువ్వు కట్టావు కదరా? నా గురించి కాదు సార్,
నోట్బుక్ కోసం మా అమ్మనడికి తెచ్చాను. ఈ 5 రూపాయలు నేను ఇస్తాను సార్. ఎందుకు? వాడి పరీక్ష ఫీజు కట్టడానికి సార్. ఫీజు 5 రూపాయలు కదరా, 60 రూపాయలు. అలా అందరూ ఇస్తే 60 రూపాయలు అవుతుంది కదండి సార్. అయితే ఏం చేద్దాం, మీలో ఎవరన్నా ఇస్తున్నారా? అయితే ఇచ్చండి మరి. ఇదిగో సార్ 5 రూపాయలు. ఇదిగో సార్ 3 రూపాయలు. ఇదిగో సార్ 2 రూపాయలు. నలభై 48, 49, 50. ఇదిగోండి మాస్టారు 50 రూపాయలని. ఉంచరా, మిగిలిన 10 రూపాయలు నావి కలుపు. ముందళ్ళి ఫీజు కట్టుపో. రాజమ్మా, రాజమ్మా, రారా. ఏంటి శాంతమ్మా, మీ అబ్బాయి ఎక్కడా? నీ కొడుకు ఎక్కడ రాజమ్మా? ఎందుకు? పని ఉందిలే, చెప్పు రాజమ్మా. ఏంటి శాంతమ్మా, మా అబ్బాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? వాడు అలా చేయడే. మీ వాడు చేసింది మామూలు పని కదా రాజమ్మా. అంటే ఏం చేసుంటాడు? అదిగో వాడు రానే వచ్చాడు. మా వాడు ఫీజు కట్టలేక పరీక్ష రాయడం మానుకోవాల్సిన పరిస్థితిలో మీ వాడు తన డబ్బుతో ఫీజు కట్టి వీడి పరీక్ష రాసేలా చేశాడమ్మా. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడదరా? అన్నయ్య కట్లా. నువ్వు ముందు, నేను చెప్తాను కదా. నోట్బుక్ కోసం నువ్వు ఇచ్చిన 5 రూపాయలు నేను ఇచ్చానమ్మా. అలా అందరి దగ్గర కలెక్ట్ చేసి సాయి ఫీజు కట్టాను. ఎంత మంచివాడివరా నువ్వు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలు రాజమ్మ. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు బాబు. వస్తాను రాయ్యా. ఫైన్. ఒక స్టూడెంట్ మంచి టీచర్ కోసం వెతుకుతాడు, అలాగే ఒక టీచర్ మంచి స్టూడెంట్ కోసం వెతుకుతాడు. ఐ మిస్డ్ ఏ గుడ్ స్టూడెంట్.
రాజమ్మ, ఏంటమ్మా? నేను అయ్యగారు పెళ్లి కూరెళ్తున్నాం. తిరిగి వచ్చేసరికి 3 రోజులు పడుతుంది. పరీక్షలు కదా, నరేష్ ఇంట్లోనే ఉంటాడు. నువ్వు పిల్లలతో సహా వచ్చి నరేష్కు తోడుగా ఇక్కడే పడుకోవాలి. వాడికి ఏం కావాలో దగ్గరని చూసుకో. నువ్వు ఉన్నావు ధైర్యంతోనే వెళ్తున్నాను. జాగ్రత్త. మీరంతగా చెప్పాలమ్మా. వెళ్ళిరండి. హలో 3 డేస్లో వచ్చేస్తాం. వచ్చిన తర్వాత కలుద్దాం. అలాగే నరేష్ వెళ్ళొస్తాం. టేక్ కేర్. ఓకే డాడీ. హ్యాపీ జర్నీ డాడీ. థ్యాంక్ యూ. లక్ష్మి గెట్ ఇన్. మీరు కూర్చోండి, వస్తాను. నీకు తోడుగా రాజమ్మ ఉంటుంది. భోజనం టిఫిన్ అన్ని తనే చూసుకుంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. మేము 3 రోజుల్లోగా వచ్చేస్తాం. శ్రద్ధగా చదువుకున్నానా? బాయ్. ఓకే మమ్మీ. విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్. నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే మమ్మీ. బాబు సూరి, ఈవేళ మనం అయ్యగారింటికి వెళ్తున్నాం. నువ్వు సీత చదువుకోవాల్సిన పుస్తకాలు తీసుకురండి. ఈవేళ రాత్రి అక్కడే పడుకోవాలి. నేను రానమ్మా. ఎంత పౌరుషం రా నీకు. అప్పుడు అయ్యగారు ఏదో అన్నారనేగా రానంటున్నావు. ఇప్పుడు అయ్యగారు లేరా? నరేష్ బాబు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. మనం తోడుగా పడుకోవాలి కదా. సరేనమ్మా. లే, నువ్వు కూడా సర్దుకోవే. నేను ఎప్పుడో సర్దుకున్నా. ఇలాంటి విషయాలు ముందుగానే ఉంటావు. పాలు ఇక్కడ పెడుతున్నాను బాబు. ఏమైనా అవసరం అయితే పిలవండి. మేం కిందనే పడుకుంటాం. మేము అంటున్నాం. ఇంకా ఎవరొచ్చారు రాజమ్మ? సీత, సూరి కూడా వచ్చారు బాబు. సూరి కూడా వచ్చాడా? పూర్వం శ్రీవిల్లు పుత్తూరు విష్ణుచిత్తుడు అని మహాభక్తుడు నేను. అతడు ప్రతిదినము తోటలో పూలు కోసి మాలగా చేసుకుని హాయ్ సూరి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. పద, నా రూమ్కి వెళ్ళి సినిమా చూద్దాం. మరి చెల్లి? తను నిద్రపోతుందిగా. సరే పద వెళ్దాం. నీకు మంచి కరాటే ఫిల్మ్ చూపిస్తాను. కరాటే నేర్చుకున్న వాళ్ళకి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సరే. నువ్వు ఎప్పుడైనా కరాటే ఫిల్మ్ చూసావా? చూడలేదు. కూర్చో. బాగుంది. చూడు, ఇంకా బాగుంటది. అన్నయ్యేడి? చాలా బాగుంది. చూడు. గోల్ చేయకుండా కూర్చో. అమ్మో. నా చూడు, భలే ఉంది.
చూడు జీ 2 రాత్రులు బట్టి చూస్తున్నాను. రాత్రిపూట నీ అలికిడే వినపడ్డలేదు. ఎందుకని? పెద్ద బంగ్లా కదా, అలికిడి చేస్తూ 2-3 సార్లు గస్తీ తిరగకపోతే ఎలా? జీ నాకు మెలకు వచ్చి చూసినప్పుడెలా నువ్వు నిద్రపోతూనే ఉన్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? కాస్త జాగ్రత్తగా ఉండు. అచ్చా జీ. నువ్వెంత చెప్పినా తెగులో వాడికి ఏం అర్థం కాదు. నాన్నగారి కారు హారన్ వినగానే ఎంత నిద్రలో ఉన్నా లేచి గేట్ తీస్తాడు. నువ్వు వచ్చి నాకు టిఫిన్ పెట్టు రాజమ్మ. అలాగే, అన్ని సిద్ధంగానే ఉంచాను. పదండి వడ్డిస్తాను. అమ్మా, మేమిద్దరం బయటికెళ్ళి కూర్చుంటాం. అలాగే. సురి ఆగు. సీత నువ్వు కూడా. రాజమ్మ వాళ్ళకు టిఫిన్ పెట్టు. మీరు తిన్నాక వాళ్ళు తింటారులేండి బాబు. ఏ నాతో కలిసి తింటే నా టిఫిన్ ఏమైనా తినేస్తారా లేక నాకు తక్కువ అవుతుందా? లేదు బాబు, చాలా ఉంది. అయితే వాళ్ళకు కూడా పెట్టు. కూర్చోండి. ఏంటి రాజమ్మ, ఉప్మాలో జీడిపప్పు మొత్తం తీసి నాకే పెట్టావు? అమ్మా, నేను నరేష్ని అన్నయ్య అని పిలవచ్చా? నరేష్ బాబు అని పిలవాలి. పర్వాలేదు, సూర్యుని పిలిచినట్టే నన్ను కూడా అన్నయ్య అని పిలువు. సూరి చూసావా బ్రూస్లీ ఎలా చేస్తున్నాడో? ఎవరు లేనట్టున్నారు. దూకండి. చిన్న జాగ్రత్త. జాగ్రత్త.
మనం తీసుకురా బతుకో ఇది సరిగ్గా చిన్నగా చిన్నగా పట్టుకోరా సూరి వాచ్మెన్ అరుపులా ఉంది, నీకేమైనా ఎరబడిందా? వాచ్మెనా? పద చూద్దాం. మై డియర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్, నిన్న రాత్రి ఒక గొప్ప అద్భుతమైన సంఘటన మన ఊర్లో జరిగింది. మన స్కూలు విద్యార్థి 3 దొంగలను ఎదిరించి వాళ్ళని పట్టుకొని చోరీ చేసిన వస్తువులతో సహా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ అబ్బాయి వేరెవరో కాదు, మనందరికీ సుపరిచితమైన కరాటే మాస్టర్ మాథ్యూస్ గారి శిష్యుడు మన నరేష్. నరేష్, ఐ ఇన్వైట్ యూ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ డూ కమ్. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు నరేష్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మై బాయ్. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో దాని గురించి నరేష్ మనకి ఇప్పుడు చెప్తాడు. నరేష్. రెస్పెక్టెడ్ టీచర్స్, సర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నిన్న రాత్రి దొంగతనం జరిగింది మా ఇంట్లోనే. దొంగలించింది మా డబ్బులే. కానీ హెడ్ మాస్టర్ చెప్పినట్లుగా ఆ దొంగల్ని పట్టుకుంది నేను ఒక్కడనే కాదు. ఒక్కడనే అయితే అసలు వాడిని పట్టుకునేవాడినే కాదు. అసలు ఎలా పట్టుకున్నామంటే సూరి వాచ్మెన్ అరుపులా ఉంది. వాచ్మెనా? పద చూద్దాం. నరేష్ పోదాం పద. ఏంటి ఆగిపోయావు? రా. సూరి నాకేదో భయంగా ఉంది. పద మనం లోనికి వెళ్ళిపోదాం. కరాటే నేర్చుకున్నాం కదా, ఎందుకు భయం? రా అటాక్ చేద్దాం. సరే పద వెళ్దాం. బచ్చగలరా
తొందరపడ్డానండి. నరేష్ పట్టుకో, వదలొద్దు. ఆ తర్వాత పోలీసులు వచ్చి దొంగని అరెస్ట్ చేశారు. I invite Suri and Sita onto the stage. These are the two children who helped our student Naresh. Sita and Suri. సూరి పద. Give them a big hand. నమస్కారం సార్. Welcome my boy. నమస్కారం. Namaskaram. నమస్తే సార్. Welcome my child. I am very proud of you my dear children. You did excellent job. మీకు నేర్పిన గురువుని అభినందించాలి. మీ కరాటే మాస్టర్ గారు ఎవరు? మ్యాథ్యూస్. సూర్య నా ఏకలవ్య శిష్యుడు. తనకు నేను నేర్పించింది ఏమీ లేదు. తన కృషి, పట్టుదల, దీక్ష తన్నింత వాణ్ణి చేశాయి. తనకు నేను నేర్పించలేకపోయినందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను. సూరి, నాకు తెలిసిన విద్య మొత్తం నీకు నేర్పుతాను. మిస్టర్ మాథ్యూస్, సూరికి మీరు ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు. నేను ఈ అబ్బాయికి మన స్కూల్లో ఫ్రీ అడ్మిషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మరి నాకు అతనితో పాటు సీతకు కూడా మన స్కూల్లో ఫ్రీ అడ్మిషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. వీళ్ళిద్దరూ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను ప్రిన్సిపాల్ గారు. సారీ ప్రసాద్ గారు, ఎప్పటి వరకు వీళ్ళు మన స్కూల్లో చదువుకుంటే అప్పటి వరకు నాదే బాధ్యత, ఆ తర్వాతే మీది. ఇలాంటి పిల్లలు మన స్కూల్లో ఉంటే మన స్కూల్ గౌరవం ఇంకా ఎంతో పెరిగే అవకాశం ఉంది. అలాగే సార్. వెరీ నైస్ ఆఫ్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ వుడ్ లైక్ టు మేక్ ఎన్ అనౌన్స్మెంట్. ప్లీజ్. మరో ముఖ్యమైన ప్రకటన. మన ప్రిన్సిపల్ గారు అన్నట్టు ఈ రోజు నుంచి సూరి, సీత మన స్కూల్ స్టూడెంట్స్. వీళ్ళ ముగ్గురు పేర్లు సాహస బాలలకి ప్రెసిడెంట్ గారు ఇచ్చే బ్రేవరీ అవార్డ్స్కి రికమెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిందిగా మన ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కమాన్ చిల్డ్రన్, విష్ ఆల్ ద బెస్ట్. గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్.